అందరికీ నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే నిర్లక్ష్యం వహిస్తే ఇంటికే, తెలంగాణను మేటి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం, పర్యాటక అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం, ఎఫ్డిఐపై కేంద్రం కీలక నిర్ణయం, భూ సరిహద్దు దేశాలకు ఊరట, దివాళా చట్టాల్లోనూ మార్పులు, చైనా పెట్టుబడులపై ఆంక్షల సడలింపు, 3 ఏళ్లలో పంచాయతీలకు శాశ్వత భవనాలు, హాస్టళ్లు గురుకులాల అభివృద్ధికి నిధుల మంజూరు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రి సీతక్క సమీక్ష. సో ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. 3 ఏళ్లలో పంచాయతీలకు శాశ్వత భవనాలు, కొత్త గవర్నర్కు ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రభాకర్ రావుకు సుప్రీం ఊరట, పోలీస్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి మినహాయింపు లభించింది. యుద్ధంతో ధరల మోత, గ్యాస్ ధరలు పెరగడంతో పెట్రోల్ ధరలపై ఆందోళన, ఇప్పటికిప్పుడు ప్రమాదం లేదని వెల్లడించిన కేంద్రం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం, నెహ్రూను తిట్టేవారు ఆయనను జపిస్తున్నారంటూ ప్రియాంక ఎదురుదాడి, కాంగ్రెస్ సాంప్రదాయాలు పాటించడం లేదని కిరణ్ రిజిజు. యువరక్తం సరికొత్త చరిత్ర. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే T20 మ్యాచ్ గురించి కంప్లీట్గా ఒక స్పెషల్ ఆర్టికల్ అని చూస్తున్నాం. మౌలిక సదుపాయాలకు పెద్దపీట, కేంద్రం కేబినెట్ వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్. అండ్ జనరల్ న్యూస్లో చూస్తున్నాము, ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా, అయితే మీలో విటమిన్ డి లోపం ఉన్నట్లే. ఏ ఆహారాలను తీసుకోవాలంటే, సో విటమిన్ డి లోపాలు ఉంటే అసలు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, వాటికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, దాని గురించి ఆర్టికల్ చూస్తున్నాం. అసలు హిమోగ్లోబిన్ అంటే ఏమిటి, ఇది ఏం చేస్తుంది, ఏమేమి ఆహారాలను తీసుకోవాలి, అలసందలను తినకుండా పక్కన పెడుతున్నారా, అయితే ఈ లాభాలను మీరు కోల్పోయినట్లే. హెల్త్లో చూస్తున్నట్లయితే కొన్ని ఇంపార్టెంట్ హెల్త్ టిప్స్ చూస్తున్నాము. మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ, గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రొసీడింగ్స్ అందజేత. ఏపీలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి, నంద్యాల జిల్లాలో బహిరంగ సభలో సీఎం ప్రసంగం. గత ప్రభుత్వం తప్పులను సరిదిద్దుతున్నామని వ్యాఖ్యలు చేశారు. టోపీతో హనుమాన్ ఆలయానికి, టీఎంసీ ఎంపీ ప్రశ్నలు, ఇషాన్ కిషన్ సమాధానం వైరల్. భారత్ క్రికెట్ కా బాస్, ప్రపంచ క్రికెట్ రారాజు. సో భారత్ క్రికెట్ టీం గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే చూస్తున్నాము. అండ్ ఫిలిం న్యూస్కి వచ్చేసరికి ప్రభాస్ స్పిరిట్లో వైల్డ్ మాస్ యాక్షన్. రాజాసాబ్ తర్వాత సో ప్రభాస్ అభిమానులందరూ కూడా ఆశలన్నీ స్పిరిట్ పైన పెట్టుకున్నారు. సో స్పిరిట్ గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. సో స్పిరిట్లో వైల్డ్ మాస్ యాక్షన్తో వస్తారంట ప్రభాస్. అలాగే రామ్ చరణ్ కోసం 2 వర్షన్లలో కథలు, దర్శకుడు సుకుమార్ స్పష్టీకరణ. సో ఇప్పుడు పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్ అండ్ సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. RC-17గా ప్రచారం కాబోతుంది. దాని గురించి ఒక న్యూస్ అనేది చూస్తున్నాము. సుస్మిత బర్త్డేకి చిరు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు, దాని గురించి ఒక న్యూస్. అలాగే గోపీచంద్ మూవీలో రీతూ వర్మ, సో నెక్స్ట్ రాబోతున్న గోపీచంద్ మూవీలో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. దాని గురించి ఒక స్పెషల్ పోస్టర్ అనేది రిలీజ్ అయ్యింది. నెట్టింట రీసెంట్గా చూస్తున్నట్లయితే రామాయణం ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సో అవి నకిలీవంటూ చిత్ర బృందం కామెంట్ చేసింది. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. ఇవి ఇవాల్టి వార్తలు.
చూసారు కదా ఈరోజు వార్తలు ఏంటో. అలాగే మీకు బిజినెస్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై కాసిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా సరే అడ్వర్టైజ్మెంట్స్ కోసం కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తాం. అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కోసం కూడా స్క్రీన్ పై కాసిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.